హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారండి? బాగున్నాను సార్. మేడం, ఏంటి రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పటికే మీరు సక్సెస్ఫుల్గా ఒక గృహిణిగా, తల్లిగా మీ పాత్ర సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయాల్లోకి రావాలనే బలమైన కారణం ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే బలమైన కారణం అంటే మీరు ఇందాక ఇప్పుడే చెప్పారు, గృహిణిగా, తల్లిగా నా బాధ్యతలన్నీ అయిన తర్వాత చేస్తూ కూడా సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయం నాకు ఎప్పుడు ఉండేదండి. రాజకీయాలకి రాకముందు కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. నాకున్నంతలో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన కొత్తలో హార్ట్ ఆపరేషన్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంతమంది అలా నా దగ్గరికి వచ్చి అడిగేవారు, హార్ట్ ఆపరేషన్ అక్కడ ఫ్రీగా చేస్తున్నా, హైదరాబాద్ వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ స్టే చేయడానికి, ఉండడానికి డబ్బులు ఉండాలి, అక్కడ నిలబడడానికి, ఇలాంటివన్నీ నాకున్నంతలో సమకూర్చి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి వాళ్ళకి అలా చేయించేదాన్ని. అలా నేను చాలా హార్ట్ ఆపరేషన్లు అవి చేయించాను నాకున్నంతలో. అలాగే 10th డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, 7th 8th చదువుకుని ఉన్నప్పుడు ఓపెన్ 10th అన్న వచ్చిన తర్వాత అది కూడా నేను 70-80 మంది వరకు చదివించానండి. చిన్న చిన్న ఉద్యోగాల్లో అలా పెట్టాను. ఇలాంటివన్నీ చేయడం, ఎవరికైనా సహాయం కావాలనుకుంటే వచ్చి అడగడం, ఇది ఇలా మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరిగింది. ప్రత్యేకంగా చేసేయాలి, లేకపోతే మహిళా ఉద్యమాల్లో వెళ్ళిపోయి చేయాలి, ఇలా కాదు. నాకున్నంతలో చేయాలనుకుని చేసేదాన్ని. నాకు అది మనసుకు తృప్తిగా అనిపించేది. దాని నిమిత్తం రాజకీయాలు రావాలని ఉన్నా సేవ చేయాలని ఉండేది. ముందు రాజకీయాల్లో కొన్ని పద్ధతులు నచ్చక రాజకీయాలు అన్నది నేను మొదటి నుంచి ఎన్నుకోలేదండి. నాకున్న మార్గంలోనే నేను వెళ్ళాను. మన మున్సిపల్ ఎలక్షన్లో జరిగేటప్పుడు 2017లో మన చలనశెట్టి సునీల్ గారు నన్ను ఇంకా ఈ పార్టీలోకి తీసుకొచ్చారండి. నేను చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ గుర్తించి ఆయన పిలుపు మేరకు నేను పార్టీలోకి వచ్చాను. ఆయన వచ్చినా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా చాలా ఇష్టం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సహాయాలు ఇవన్నీ పెట్టుకుని నేను రాజకీయాల్లోకి వచ్చానండి. వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చాలా నిబద్ధతగా, ఎంతైతే నేను ఇష్టంగా వచ్చానో అంత నిబద్ధతగా పనిచేశాను. ఆ పనిని గుర్తించి నాకు వివిధ పదవులు ఇస్తూ నన్ను గౌరవించారండి పార్టీ. మేడం, ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాలంటే కొంత నచ్చక నేను చాలా కాలం వెయిట్ చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం నచ్చింది? నాయకత్వ లక్షణాలు అంటే జగన్ గారి విషయంలో ఏం నచ్చింది? పార్టీ నాయకత్వం అంటే పార్టీ క్యాడర్కి సంబంధించి ఎటువంటి మంచితనం కనిపించింది? రాజకీయాలు అనేసరికి రకరకాల మాటలు పడాలి, రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శలు అన్నవి తీసుకోగలగాలి, కానీ అంతకు మించి కూడా కొన్ని ఉంటాయి అనేసి చూసి దూరంగా ఉన్నప్పుడనే చూసి నేను కొన్ని చదవడం కానీ దగ్గరున్న వాళ్ళని ఫేస్ చేయడం కానీ చూశాను. అన్నప్పుడు నాకు ముందు నా కుటుంబం ముఖ్యం, నా కుటుంబంతో సేవా కార్యక్రమాలే ముఖ్యం, అదే అనుకున్నాను కాబట్టి చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నా పిల్లలు ఇద్దరు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నేను ఈ సునీల్ గారు పిలవడం రావడం అయింది. ఎందుకు వచ్చాను అంటారు, రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంస్కారాన్ని కొనుక్కుపుచ్చుకున్నారు. మహిళల పట్ల ఆయన చాలా గౌరవంగా ఉంటారు. ఆ గౌరవాన్ని అలాగే మన చలమలశెట్టి సునీల్ గారు ఎంత గౌరవంగా ఉంటారో అన్నది అందరికీ తెలుసు. ఆయన వచ్చి పిలిచేసరికి నాకు ఒక భరోసా అనిపించిందండి. వచ్చిన తర్వాత సునీల్ గారు కొంతకాలం తర్వాత వివిధ కారణాలతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత కన్నబాబు గారు నన్ను చాలా ఆదరణగా చూశారండి. కొంతకాలం నేను దూరంగా ఉండేసరికి ఒక్కొక్క 2-3 పార్టీలు అది కలిసినప్పుడు, ఎందుకమ్మా మీలాంటి వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు, మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని నన్ను కన్నబాబు గారు ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేస్తే ఇంక ధైర్యంగా వచ్చాను. కన్నబాబు గారు కూడా మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. ఆయన ఇచ్చిన భరోసా చూసి నేను వచ్చానండి. వచ్చిన దగ్గర నుంచి నన్ను పార్టీలో ఎంతో గౌరవంగా, నేను ఏమైతే భయపడ్డానో అది ఏమీ కాదు, ఈ పార్టీలో చాలా భరోసాగా ఉండొచ్చు అనేసి నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను. మహిళల పట్ల నేను ఉన్నాను కాబట్టి. మహిళలకి చాలా గౌరవం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా మీతో సమావేశం అయినప్పుడు మీ మధ్య జరిగినటువంటి సన్నివేశం ఏదైనా మీకు హత్తుకునే విషయం, మీరు అంటే మిమ్మల్ని అమ్మ అని సంబోధిస్తారని చెప్పి బయట విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఏంటి మేడం అసలు? నన్నే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరినీ అక్క అమ్మ అంటూ సంబోధిస్తారు. అందులో నేను వయసులో పెద్దదాన్ని కాబట్టి అమ్మ అక్క అంటూ సంబోధిస్తారు. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ప్రతి క్షణం ప్రతిదీ కూడా మనసులో హత్తుకుపోయేదే, ఎప్పుడు గుర్తుండేది. అందులో ఒక విషయం చెప్పమంటున్నారు కాబట్టి, నేను జనరల్ సెక్రటరీగా నాకు ఫస్ట్ పదవి అయిన తర్వాత జోనల్ ఇన్ఛార్జిగా
వస్తున్నాయి, పదవులు వస్తున్నాయి అన్నప్పుడు నేను కన్నబాబు సార్ని అడిగానండి. ఇక్కడ కన్నబాబు సార్ని అడిగి నేను అప్లై చేయమన్నారు. అప్పుడు మాకు రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారు ఉన్నారండి. మిథున్ రెడ్డి గారు కూడా చెప్పాను. ఓ రోజు అసెంబ్లీ జరుగుతుంటే అక్కడ నన్ను జగన్మోహన్ రెడ్డి గారితో కల్పిస్తానని కన్నబాబు సార్ తీసుకెళ్లారండి మాట్లాడు. ఆ రోజు చాలా రష్గా ఉండింది అనమాట అండి. కోలగొట్ల వీరభద్ర స్వామి గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా వస్తున్నారు అనుకొని రద్దీ అయిపోయి ఆ రోజు కలవడం అవ్వలేదండి. చాలా జనం ఉన్నారమ్మా, తోపులాటగా ఉందన్నమాట. నేను వెళ్ళలేనండి సార్ ఇప్పుడంటే రేపు కలుద్దామమ్మా అని కన్నబాబు సార్ కూడా చెప్పారండి. సరే కదా, అప్లికేషన్ ఆ చేతిలోనే ఉండిపోయిందండి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటున్నారు అసెంబ్లీ నుంచి, అక్కడి నుంచి అయినా చూద్దామని, ఆయన అలా కనబడితే చాలు అని తృప్తి అని నిలబడి నేను అలా చూస్తున్నానండి. అందరూ వెళ్తున్నారు, చిగురుకున్నాను అక్కడ నుంచి. ఇలా అని చూసి అన్నా నమస్కారం నమస్తే అని అన్నా, ఇలా నా చేతిలో అప్లికేషన్ ఉండిపోయిందండి. ఇలా అని చూసేసరికి వెళ్ళి క్యాన్వా ఆపేశారండి సార్. క్యాన్వా ఆపేసి వెనక నుంచి ఒక అబ్బాయి కప్పుకుని దిగి, అమ్మ మీ చేతిలో అప్లికేషన్ ఇమ్మంటున్నారని అడిగారండి. అది తెలుసండి, తెలుసు, పార్టీలో ఉంటాను, కలిసాను కాబట్టి. కానీ నేను తెలియకపోయినా ఒక మహిళ అడిగింది అన్న, మీరు అదే గమనించాలి. నేను ఎంతో కొంత తెలిసిన ఒక మహిళ అడిగింది, ఇక్కడ దాకా వచ్చి ఏదో అడుగుతోంది, ఏదో అప్లికేషన్ ఇవ్వబోతోంది ఉంది ఏంటి అన్నది గుర్తించడం. మహిళల గౌరవాన్ని ఇందాక మీకు మాట చెప్పాను చూసారా, దానికి నిదర్శనం ఇది కూడా చెప్పచ్చు. చెప్పి ఆపిన వెంటనే తీసుకోవడం ఎప్పుడు నా మనసులో నాకు అది ఉంటుందండి. అలాగే నాకు ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినప్పుడు, దానికి ముందు పార్టీ మన అధికారం కోల్పోయాక ముందు చాలా బాధ అనిపించింది. ఆ రోజు వెంటనే మర్నాడే 4వ తారీఖున అవగానే 5వ తారీఖుని మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి నేను స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా కూడా నాకు అవకాశం ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మన పార్టీ ఓడిపోయిన వెంటనే వెళ్ళి నేను రిజైన్ చేశాను 5వ తారీఖుని. ఆ ఎండి గారు కూడా ఇదేంటమ్మా వెంటనే, అదే మీ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు 9 నెలలు ఉన్నారు, మీరు ఎందుకు ఇప్పుడే ఇచ్చేస్తున్నారు, ఉండండి అని. వద్దు సార్, నాకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి, ఈ గౌరవం, జగనన్నకే పదవి లేనప్పుడు నాకు ఈ పదవి వద్దు అని నేను వెంటనే ఫస్ట్ రిజైన్ చేసిందని నేనే సార్ స్టేట్లో చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. వెళ్ళి నేను చాలా బాధ అనిపించింది, ఏడ్ చేశాను. అయిపోయిన తర్వాత విజిట్లో కూడా కలిసి నేను ఇలా పెట్టినప్పుడు నన్ను ప్రత్యేకంగా గుర్తించి, మీరు ప్రత్యేకమైన సందర్భం చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ అక్క చాలా కష్టపడుతుంది. ఓఎస్డీ గారితో చెప్తున్నారండి, ఈ అక్క చాలా కష్టపడుతుంది, వయసుకు మించి చేస్తుంది, ఆరోగ్యాన్ని లెక్క పెట్టదు, వయసును లెక్క పెట్టదు, నన్ను ఏమన్నా అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందబ్బా అంటూ మాట్లాడి ఈ అక్క సేవల్ని పార్టీకి ఉపయోగించి అక్కని హైరార్కీలో పెట్టండి అని అలా అందరిలో చెప్పేసరికి నేను చాలా చాలా ఆనందం పొందానండి. అంతకంటే గుర్తింపు ఏం కావాలండి. జనరల్గా రాజకీయాల్లోకి వచ్చారంటేనే ఏదన్నా పదవి అనేది చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటారండి పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు. అయితే మీకు పార్టీ పరంగా కొట్టడమే, మీరు కుంభస్థలాన్ని కొట్టారు. మంచి రీజనల్ కోఆర్డినేటర్గా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా మంచి పోస్టులు చేశారు. మీరు చేసిన సమయాల్లో అంటే ఆ పోస్టులకు సంబంధించి మీరు చేస్తున్న సమయంలో మీకు బాగా బాధ్యతగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు ఈ పనిని అని చెప్పి మీరు ఏ విధంగా దాన్ని నిర్వర్తించే ప్రయత్నం? ఫస్ట్ నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా మహిళా విభాగంలో ఇచ్చారండి. అది చేసిన తర్వాత ఇచ్చిన క్రమంలో జోనల్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. నన్ను గుర్తించి ఇచ్చారు. కన్నబాబు గారు ఇక్కడ చెప్పడం, మా రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు చొరవతో, సుబ్బారెడ్డి గారు అందరూ ఇచ్చారండి. అవి ఇచ్చిన తర్వాత దాన్నే నిర్వర్తించాను. తర్వాత నేను పార్టీ కోసం కష్టపడతానన్న సంగతి గుర్తించి నాకు ఇచ్చారు ఈ పదవులని నేను అనుకుంటానండి. స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా మీరు పనిచేస్తున్నారు. అవునండి. ఎట్లా నిర్వర్తించారు? ఆ సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా గుర్తించారా? వాటిని ఏ విధంగా పరిష్కరించడానికి మీరు అప్పట్లో ప్రణాళికలు చేసుకున్నారు? అంటే నాకు ఫస్ట్ నేను చైర్మన్గా అయితే అడిగానండి. ఉన్నది కొన్ని చైర్మన్లు ఏదో ఉన్నాయి కదా, ఇస్తే నాకు అప్పుడు రాలేదు. మన ఏరియా అంతా కాపులకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి, నేను కాపు కులం నుంచి ఉన్నాను కాబట్టి దాని నుంచి రాలేదని చెప్పారండి. కన్నబాబు సార్ కూడా నా గురించి చాలా ప్రయత్నించారు, రాలేదు అన్న క్రమంలో ఒకసారి అనుకోకుండా ఈ సివిల్ సప్లైస్ డైరెక్ట్గా నాకు అవకాశం ఇచ్చారనేసి ఫేస్బుక్లో ఎవరో చూసి వెంటనే చెప్పారండి. నాకు కూడా తెలియదు. ఇచ్చిన వెంటనే ఏంటి నాకు ఇచ్చారో, ఇది నాదేనా అనుకున్నా. ఎందుకంటే అప్పటికే సివిల్ సప్లైస్ బోర్డు అంతా అయిపోయిందండి, సంవత్సర కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇచ్చారు నాకు. అన్ని తర్వాత తెలిసి నేను పెద్దల్ని సజ్జల సార్కి వెళ్ళి నమస్కారం చేసి నేను ఇది చెప్పానండి. సుబ్బారెడ్డి గారిని అడిగితే అప్పుడు సుబ్బారెడ్డి సార్ నాకు ఇది చెప్పారండి. ఫస్ట్లో ఆయన మాకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉండేవారు. ఆయన చెప్పారు, అమ్మ నీ గురించి ఇవ్వలేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అడిగితే ఏది చైర్మన్ ఇలా కుదరలేదు కదా, అందరూ కాపు ఈక్వేషన్లో అని అంటే ఏదో ఒక
దాంట్లో సెటిల్ చేయమన్నారు. అంటే ఇదైతే బాగుంటుంది సివిల్ సప్లైస్ అంటే, దానికి బోర్డు వేసేసారు అనేసి అన్నమని, సరే అందులో పెట్టమని నన్ను చంద్రశేఖర్ రెడ్డి గారని విజయవాడ నుంచి, అక్కడ కడప నుంచి ఒకరికి, అలా ముగ్గురికి పెట్టారండి. నన్ను మాత్రం అయిపోయిన తర్వాత కూడా నా కోసం గుర్తించి, నన్ను చంద్రశేఖర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఇచ్చారన్నది అది చాలా సంతోషం అండి. అది లాస్ట్ ఇయర్ అనమాట, ఎలక్షన్ ఇయర్లో మాకు వచ్చింది. దాని నుంచి సమస్యలు గుర్తించడం కానీ దాని గురించి వెళ్ళడానికి అంత టైము లేకపోయింది. ఎలక్షన్ ఇయర్ మళ్ళీ మేము అందరం కూడా రోడ్డు మీద ఉండడం తిరగడంతో దానివల్ల కొంచెం సరిపోయింది. అంటే రెండో జాబితాలో వచ్చిందండి. అవునండి, రెండో జాబితా. మేడం ఇప్పుడు మీరు చెప్పారు కాపు అని, మీరు కాపు, సార్ శర్మ గారేమో బ్రాహ్మణ్. ఎట్లా మీరు ఏంటి లవ్ మ్యారేజా, ఎట్లా పరిచయం? అవునండి, మాది లవ్ మ్యారేజ్. పెళ్లికి దారి తీసిన పరిస్థితి ఏంటి అసలు? మాది లవ్ మ్యారేజ్ అండి. ఒక వీధిలో ఉండేవాళ్ళం, కాకినాడలో వాజ్పేయి వీధిలో ఉండేవాళ్ళం అండి. అయితే అక్కడ మా ఇద్దరికి మేము అనుకున్నాం చేసుకోవాలనుకుని. మా కుటుంబ నేపథ్యాలు, మా కులం రెండు వేరు వేరు అయిన తర్వాత కొంచెం మేము వెనకంజ వేసాం, కానీ పెద్దలు ఎవరు ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు. నాకు 2 అన్నయ్యలు, 1 తమ్ముడండి. నేను వాళ్ళ ఇంట్లో 2 అక్కలు వారండి. వాళ్ళ కుటుంబాల్లో చాలా ఆశలు ఉంటాయి కదా, కొన్ని ఇబ్బందులు పడి చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత కూడా తర్వాత అయితే నేను ఇంకెప్పుడు ఇబ్బంది పడలేదండి. ఇంటర్మీడియట్ తర్వాత నేను పెళ్లి చేసుకోవడం, తర్వాత అప్పటికే మా వారికి 3 PG డిగ్రీస్ ఉన్నాయి అప్పటికే. అందుకని నన్ను పెళ్లి తర్వాత పిఆర్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ చేశారండి. పెళ్లి తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ చేయించారు నన్ను పిఆర్ కాలేజీలో పెళ్లి తర్వాత అండి. పెళ్లికి ముందు ఎవరు ఒప్పుకోకుండా కొన్ని ఇబ్బందులు పడ్డామేమో కానండి, పెళ్లి తర్వాత నేను ఏ విధమైన ఇబ్బందులు కానీ ఇంత ఏమీ లేదండి, చాలా హ్యాపీగా అప్పటి నుంచి ఉన్నాను. పెద్దల్ని ఒప్పించే చేసుకున్నారండి? లేదండి, ఒప్పుకోలేదు. కొంతకాలం ఒప్పుకోలేదు కానండి, తర్వాత ఇప్పుడైతే అందరూ ఒప్పుకుని, ఇప్పుడు మా అత్తగారింట్లో వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఎక్కువగా మొదటి ప్రాధాన్యత నాకే ఇస్తారండి. మా మామగారు 3 సంవత్సరాల క్రితమే కాలం చేశారు. ఇప్పుడు మా అత్తగారికి 96 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా ఆవిడ నన్ను చాలా అభిమానంగా, మా ఆడపడుచులు కానీ వాళ్ళందరూ, మా ఆడపడుచుల ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవి కూడా మేమే దగ్గరుండి, ఒక మేనమామ కాబట్టి కుటుంబాన్ని అందరూ కూడా నన్ను చాలా ప్రేమగా చూస్తారండి. ఇంట్లో కానీ అది కానీ ముందంటే ఒప్పుకోలేకపోయినా, ఇది దేవుడు రాసిన పెళ్లి కాబట్టి పెళ్ళిళ్ళు ఎవరికైనా అలాగే జరుగుతాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా తర్వాత అందరూ కూడా ప్రేమగా చూశారండి, చూస్తారు. మీరు పెద్దల్ని ఎదురించి చేసుకున్న తర్వాత కాలంలో అందరూ కలిసిపోయారు. ఇప్పుడు మంచి పిల్లల్ని కూడా మంచి పొజిషన్ లో సెట్ అయిపోయి ఉన్నారు. అవునండి, పిల్లలు ఇద్దరు కూడా నాకు 2 మగ పిల్లలండి. పెద్ద బాబు ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండి, సైంటిస్ట్ కూడా తను. చిన్న బాబు అడ్వకేట్ అండి, ఇక్కడ ఏపీ హైకోర్టు, అలాగే హైదరాబాద్ సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారండి. చిన్నబాబు వచ్చి వెళ్తూ ఉంటాడు, ఇక్కడ కూడా చూస్తాడు. కాబట్టి అది సార్ నా కుటుంబ నేపథ్యం. మేడం, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది పార్టీని వీడి వెళ్ళిపోవడం, భయపడిపోయి, కేసులకు భయపడిపోయి మాకెందుకులే అని చెప్పేసి చాలా మంది వెనకడుగు వేశారు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించేది? మీకు కూడా ఏమన్నా అటువంటి థ్రెట్ ఉంటుంది అని ఎప్పుడైనా భావించారా మీరు? థ్రెట్ ఉంటుందేమో, ఉండొచ్చు కూడా, కానీ నేనైతే భయపడలేదండి. ముందు భయపడితే అందరం వెనక్కుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మన కోసమే కదండి ఆ రాజకీయాల్లోకి వచ్చి మన సేవ చేయాలని వచ్చారు. బ్యాడ్ లక్ ఓడిపోయినప్పుడు అందరం కూడా అస్త్ర సన్యాసం చేసేసాయి, అందరం లోపల ఉందాం అనుకుంటే ఆయన సపోర్ట్ ఉండేవాళ్ళు ఎవరు? ముందు ఇందులో ఆ భయం ఉండొచ్చు, కానీ మీకెందుకు ఆ తెగింపు వచ్చిందంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న ప్రేమ, అలాగే ఇప్పుడు 60 ఏళ్ల వయసుదానండి, నాకు 61 సంవత్సరాలు. ఇప్పుడు 60లో ఇంతకంటే ఏం చేస్తారండి? నేను ఉన్నంతకాలం పార్టీకి నా వంతుగా నేను పని చేయాలి, నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి. అందుకేనండి ఫస్ట్ 5వ తారీఖు కలిసి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఈ పదవి అయితే ఈ మధ్య వచ్చిందండి, వైస్ ప్రెసిడెంట్గా. రాకముందు కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను పార్టీ కోసం నా వంతుగా మాట్లాడడం, లేకపోతే పని చేయడం, నలుగురిలోకి వెళ్ళి చెప్పడం, ఇలా జరగడం. మీరు ఇంతమందికి ఇంత మంచి చేస్తే మీరు ఎందుకమ్మా ఇలా చేశారు అని మీరు చాలామందిని నేను ఇక్కడ కూడా కలిశానండి. మా ఏరియాలో ఉన్న పేద ప్రజలను కానీ, ఈ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళని కూడా, వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డి గారికే వేసామమ్మా బాబు, ఇలా అయిపోయింది ఏంటంటే మాతో కంటే వాళ్ళు బాధపడడం, ఏడవడం చేసేవారు. ఇంతమంది ఇలాగ మేము వేసాము రాలేదు అన్నప్పుడు ఈ విషయమన్నా మనం సోషల్ మీడియా ద్వారా చెప్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అనేసి నేను అదొకటే సంకల్పం కింద పెట్టుకున్నానండి. అదే జగనన్న అన్నట్టు నా ఆరోగ్యాన్ని కానీ నా వయసును కానీ లెక్క చేయకుండా నేను పని చేయడానికి నిర్ణయించుకుని పని చేస్తూనే ఉన్నానండి. నాకు ఓపిక ఉన్నంత కాలం నేను చేస్తూనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అంతే. పార్టీ ఓటమి పాలైన తర్వాత చాలామంది పార్టీ మారడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ ఉనికి కాపాడుకునేందుకు. అందులో
ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లేదు క్రియాశీలక నాయకులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారి గురించి మీరు ఏం చెప్తారు మేడం? పార్టీ మారి ఉనికి కాపాడుకోవాలనుకునే వారి గురించి ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు కదా సార్, ఉనికి కాపాడుకోవాలనుకున్న వాళ్ళు, రాజకీయాలకు వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసమో లేకపోతే దేనికో వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు, అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఓటమి తర్వాత ఇంకోవైపు వెళ్ళాలి అని చూస్తారు వాళ్ళు. దాని గురించి అలా చాలా మంది వెళ్ళి ఉండొచ్చండి, లేకపోతే ట్రై చేసి ఉండొచ్చు, కుదరకపోవచ్చు. అది ఉన్నది మాత్రం వాస్తవమే, అది ఎక్కడా జరిగేదే. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత చాలా మంది ఈ పార్టీలోకి రావడం కానీ, ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు నెగ్గారంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రై చేయడం కానీ, కొంతమంది జాయిన్ అవ్వడం కానీ. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత లాభం, రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు, ఒక దానికి అధికారానికి అలవాటు పడ్డ వాళ్ళు అలాగే ఉంటారు. మాలాంటి వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది మేము ఉంటామండి ఇందులో. రాజకీయంగా ఏది వచ్చిందా ఏమి లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాం, పార్టీని అభిమానించాం అన్న దృష్టిలో పని చేసుకుంటూ వెళ్ళడం, ఆయన వెనకాలే ఉండడం. ఈ ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసి మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని మేము తిరిగాము అంతే. కానీ ఏనాడు మాకు ఇంత ఖర్చు పెట్టేశాం, మాకేమీ రాలేదు అన్న మాట మాకు ఎప్పుడు లేదు. ఎందుకో తెలుసా సార్, మీకు ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అని మేము అనడం, కానీ ఆయన నాకు ఒక కొడుకుతోనే సమానం. నాకు 2 కొడుకులు, ఆయన కొడుకుతో సమానం. నా కొడుకులు చదివించడానికి నేను మాకున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈయన ఎక్కడో ఉండేవారండి కొన్ని చోట్ల. ఆయన క్యాంపులకు వెళ్ళడము, డబ్బులు లేకపోతేనో నా దగ్గర ఉన్న బంగారం గబగబా బ్యాంకులో పెట్టి 1-2 లక్షలు తీసుకొచ్చి వాళ్ళ చదువులకి వాళ్ళ ఫీజులకి కడుతూ ఉండేదాన్ని నేను. ఎందుకంటారు? వాళ్ళ ఉన్నతి కోసం ఖర్చు పెట్టాను. నా పిల్లలు రేపు నాకు తిరిగి రిటర్న్ ఇస్తారు అని కాదు, నా పిల్లలు బాగుపడతారు. అలాగే జగనన్న కూడా నా కొడుకు ఒక పార్టీ పెట్టుకున్నాడు, అతను ఉన్నతంగా వెళ్ళాలి. అతను వెళ్ళాలంటే నా వంతు కృషి చేయాలి. నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఒక కార్యక్రమాలు ఇంకోటి చేసుకుంటూ వెళ్ళాలి. రేపు నాకు రిటర్న్ ఏదో వస్తుందని కాదు. నా కొడుకు పార్టీ పెడితే తను నెగ్గితే చాలండి. ఎందుకండి ఆయన మన నెగ్గి సంక్షేమంగా పరిపాలన చేశారు, ఎంతో మందికి ఇళ్ళు ఇచ్చారు, ఎన్నో సంక్షేమాలు, అందులో మేమందరం ఉన్నట్టేగా. అలాంటి పరిపాలన మేము ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంతమందికి చేశారంటే మేమందరం ఉన్నట్టే. ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ కొన్ని పథకాలకు సంబంధించి అంటే హౌసింగ్ స్కీమ్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఎత్తి చూపిస్తా ఉంది. అయితే ఒకటి, గత ప్రభుత్వంలో జరిగిన వాటిని వీళ్ళు తప్పంటారు, ఇప్పుడు జరుగుతున్న దాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తప్పంటుంది. అయితే ఈ పథకాలు అమలు చేసే విషయంలో పారదర్శకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి మీ దగ్గర ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంట? ప్రతిదీ పారదర్శకంగానే ఉందండి. ఏది అసలు ఇది లేదు అనడానికి లేదు. ప్రతిదీ కూడా లెక్కల ప్రకారంగానే అన్ని. మీరు ఏది చూసుకోండి, సంక్షేమ పథకాలు ఏది ఇచ్చినా కానీ. ఇంకా ఇళ్ల స్థలాల గురించి రాలేదు ఉండడానికి అని చెప్పండి. ఇప్పుడు జగనన్న ఇచ్చిన ఇల్లు ఒక కాలనీలో ఊళ్ళో ఇలా కాదండి, ఒక ఊళ్ళో ఏర్పడిపోయాయి. దాంట్లో అందులో ఏం తప్పు చేశారు? వీళ్ళు ఏదో లోపాలు వెతకడం వల్ల అంతరాన్వేషణ చేయాలని వీళ్ళు చేయడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేశారండి. ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా, ఈ 3 సంవత్సరాల్లో సంక్షేమంతో పాటు ముందు కోవిడ్కి పోయినా అంటున్నారు. కోవిడ్లో మనుషులను బ్రతికించుకోవడం అన్నది ఎంత అవసరమో చెప్పండి. మనకి భారతదేశంలో ఉన్న కోవిడ్ వచ్చినప్పుడు గజగజ అన్ని ప్రపంచాలు వణుకుపోతే మనకి ఇండియాలో ఫస్ట్ ఎవరు ఆ పీపీ కిట్లు కానీ ఇవన్నీ తయారు చేసుకుని మనమే ఎదిరించి వెనకాల చేయడానికి కొత్తగా వచ్చిన ఒక అబ్బాయి, పెద్ద వయసు కాదు, కొత్తగా సీఎంగా వచ్చారు. ఇది తట్టుకోవాలి బాబోయ్, నేను వచ్చిన వెంటనే ఇదేంటి అని అనుకోకుండా నిలబడి పీపీ కిట్ల దగ్గర నుంచి తయారు చేసి గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఇంటింటికి కూడా ఎలా ఉంది డాక్టర్స్ని పంపించి, రెండోసారి అయితే మరీ ఉధృతంగా వస్తే ఈ ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ కూడా పంపించి వెనకాల అంత చేయడం అంటే ముందు మానవ వనరుల్ని బతికించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పరిపాలన సాగిందండి. సంక్షేమ పథకాలు అప్పుడు అమ్మఒడి ఇవి కూడా వేశారండి. అసలు స్కూల్సే లేనప్పుడు అమ్మఒడి ఏం చేస్తారండి? ఎందుకని అంటే ఆ తల్లిదండ్రులు ఆ డబ్బుతో ఉపయోగించుకొని ఉంటారని. అప్పుడు కనీసం ఎక్కడ పేద ప్రజలకి పన్నులు కూడా లేవు, మీకు తెలుసు. ఈ సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు, అలాగే రేషన్ ద్వారా 2 సార్లు బియ్యం ఇచ్చేవారు, దాంతోనే గడుపుకుని బతికారు. అప్పటికి మనకి ఇదేంటండి, ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో ఉంది అన్నిటిలో కూడా. అప్పుడు కూడా అలాంటి సంక్షేమ పథకాలతో కోవిడ్ని ఎదుర్కొన్నారు. అలాగే 3 ఏళ్ళు కూడా వివిధ మనకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకొచ్చారండి. ఎన్నండి 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు ఇవన్నీ చేసుకొచ్చారు. నిజంగా ఆయన 5 ఏళ్ల పరిపాలన కూడా స్వర్ణయుగమేనండి, స్వర్ణయుగమనే చెప్పాలి.
మేడం, మీకు రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైన నేత ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి. మీరు ఏది అడిగినా అక్కడ కాదు అనే సమాధానం రాదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు కాకినాడ రూరల్ నియోజకవర్గం లేదు అంటే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అకామిడేట్ అంటే కాపు మహిళ విజయం వరించేటువంటి స్థానాన్ని మీకు ఇవ్వడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఏంటి మేడం వాస్తవం ఏంటి? కీలక నేత గురించి బయటికి చెప్పకపోయినా కానీ ఇది వాస్తవమా కాదా? మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అనేది ఒక ప్రచారం. అదైతే నాకు తెలియదండి. అది ప్రచారం అని మీరు అన్నారు, అది ఎంతవరకు నిజమే నాకైతే తెలియదు. కీలక నేత మాకు కాకినాడ రూరల్ నుంచి నాకు కన్నబాబు గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారండి. నాకు ఏదైనా కావాలన్నా ఒక పదవి కావాలనుకున్నా మన రూరల్ నుంచి కన్నబాబు గారు సపోర్ట్ చేసి నాకు రాస్తారు. అంత ఎందుకండి, లాస్ట్ టైం ఎమ్మెల్సీ చిక్కా రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ ఇది అయినప్పుడు అప్పుడు నేను అడిగినప్పుడు కన్నబాబు గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి, వాళ్ళ నాన్నగారు అయితే ఇప్పుడు లేరు, దివంగత కురసాల సత్యనారాయణ గారు, ఆయన అయితే నాకు వెంటనే కూడా ఇంకా సార్లు వాళ్ళ ఇంట్లో లేరండి, బయటకు వెళ్ళారు. అమ్మ నేను నీ గురించి చెప్తాను, కాపు మహిళకు లేదు, ఇది కాపు మహిళది కదా, కాపులది కదా, నేను చెప్తానని ఆ రోజు కురసాల సత్యనారాయణ గారు చెప్పడం, తర్వాత సార్ బయట నుంచి వచ్చి రాగానే నేను ఇవ్వడం, నేను చెప్తానమ్మా అని చెప్పారు. నాకు ఏ పదవి వచ్చినా కన్నబాబు సారు అండదండలతో అయితే వస్తుందండి. ఆయన నా కోసం చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. నాకు ఏది సూటబుల్ అనుకుంటారో ఆయన చెప్తారు. ఇంకా కీలక నేత అన్నారు మీరు, కీలక నేత అని ఎలా అంటారు? కీలక నేతలండి మాకు అక్కడ ఉన్నది కీలక నేతలు. అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, అందరూ కూడా నాకు సపోర్టుగా నిలుస్తారు. అది ఏ పదవి అన్నది ఏమి ఇస్తారు అన్నది కాదు, కానీ నేను అప్పుడే ఎమ్మెల్సీ అడిగాను కాబట్టి ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ వస్తే కాపు మహిళకి ఇప్పుడు వరకు ఎమ్మెల్సీ లేదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇస్తారేమో, ఇస్తే బాగుండును అని కూడా నేను అనుకుంటానండి. అంటే ఆ స్థాయిలో మీకు ఆశీస్సులు ఉన్నాయి అనేది నా ప్రశ్న. స్టేట్ లెవెల్లో కొంతమంది అంటే నేను ఒక నేత అన్నాను, మీరు నాకు ఒకళ్ళు కాదు ఇంకా ఇద్దరు ముగ్గురితో నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి అంటా ఉన్నారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే, మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా సిద్ధంగా ఉంటారు? అదైతే నేనైతే ప్లాన్ చేసుకోలేదండి, నేను అనుకోలేదు. నేను అనుకున్నది ఎమ్మెల్సీ కోసం. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇతర కీలక నేతలు అప్పుడు ఏం చెప్తారో దానికి ఏంటన్నది అప్పుడు చెప్పగలను. కానీ ఇప్పుడైతే నేను అనుకునేది, నాకు ఇప్పుడు వరకు కాపు మహిళకి అన్నది ఇక్కడ ఎమ్మెల్సీ లేదు కాబట్టి నేను దానికి అర్హురాలనే అనేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను, చదువుకున్నాను, వయసులో కూడా పెద్దదాన్ని, ఇలాంటి క్వాలిటీస్ అన్ని తీసుకుని నాకు అవకాశం ఇస్తారు అయితే నేను అనుకుంటున్నాను. మరి కులది మరి అప్పుడుకు ఎలా వస్తాయో తెలియదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నది రాలేదని అయితే నేను నిరాశపడను. పని చేయడం మనం చేయం, మనకి ఏది వస్తుందో అప్పుడు చూద్దాం. మేడం, ఇప్పటికే రాజకీయాల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అయితే ముందు నుంచి మీకు సేవారంగం మీద చాలా ఆసక్తి ఎక్కువ. నేను అనేక సేవా కార్యక్రమాలు గృహిణిగా ఉన్న సమయంలోనే చేశానని చెప్తాను. ఇప్పుడు పొలిటికల్గా మీరు బిజీ అయిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారా? అంటే ఇటీవల మీరు ఒక మెగా జాబ్ మేళా నిర్వహించారు, 1500 మందికి పైగా అభ్యర్థులకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారని నేను ఎక్కడ చదివాను నిన్నమా. ఏంటి మేడం సేవారంగం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి? అంటే మీకు నేను ముందే చెప్పానండి, ముందు నుంచి కూడా నాకు సేవారంగం అంటే ఇష్టం, నాకు ఉన్నంతలో నేను చేసేదాన్ని అనేసి. ఆ నేపథ్యంతోనే నన్ను ఇందులో కూడా పిలిచారండి రాజకీయాల్లో. అంచేత నాకు మెయిన్ మనసులో ఎప్పుడు కూడా అది ఉంటుందండి, ఎవరికేం సాయం చేయగలనా, ఉన్నంతలో మనం చేయగలగాలి అన్న ఇది మా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిందండి. చిన్నప్పుడు ఒక హాస్టల్లో పిల్లలు కలిసి చదువుతారు కదా, నేను హాస్టల్ కాకపోయినా వాళ్ళ హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళకి అన్నంలో చారేస్తే పురుగులు రావడం ఇవన్నీ చూసి నాకు చాలా బాధేసేదండి. ఇలాంటివన్నీ ఏంటి, కొన్ని రోజులు మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పెట్టుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి పెట్టి నేను తిన్న రోజులు కూడా ఉండేవి. అప్పటి నుంచి అంత చిన్నప్పటి నుంచి కూడా నాకు అనిపించేదండి, నేను ఏదైనా చేస్తే తర్వాత ఇలా చేయాలని. ఆ నేపథ్యం నుంచి అక్కడి నుంచి చేసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు అంటారా, ఎంత బిజీగా ఉన్నా ఏదున్నా నా మనసులో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సేవారంగం కోసం ఉంటుందండి. అలాగే హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ కానీ, కృతి ఫౌండేషన్ కానీ, ఇలాంటి ఫౌండేషన్స్కి నేను గౌరవాధ్యక్షురాలుగా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా వాటి కోసం నేను వెళ్తుంటానండి, చేస్తుంటాను. అందులో భాగంగానే మన చీరాల్లో ఒక 42 కంపెనీలు వాళ్ళని పిలిచి ఈ నిరుద్యోగుల కోసం అనేసి మెగా జాబ్ మేళా అని పెట్టాం. 3400 పైచిలకు వచ్చారండి నిరుద్యోగులందరూ. అందులో 1700 మంది ఉద్యోగాలు పొందగలిగారు. 3400 వస్తే 17 అంటే 50% వచ్చారండి. చాలా, ఎందుకంటే అందులో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చారండి. ఆ జాబులు కూడా మరీ అంత పెద్దది కాదు చిన్నది కాదు అనుకుంటే మినిమం 21,000 దగ్గర నుంచి శాలరీ 50,000 వరకు ఉన్న శాలరీ ద్వారా ఈ 1700 మంది వరకు వాళ్ళు లబ్ధి పొందారు, ఉద్యోగార్హత పొందారు.
అది చాలా తృప్తి ఇచ్చిందండి. అంటే 1700 మంది ఉద్యోగ భద్రత పొందారు అంటే 1700 మంది కుటుంబాలకు భద్రత కల్పించాము. ఒక కుటుంబంలో ఒక 3-4 వేసుకున్నా, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల కొడుకుకి సంపాదన వచ్చారంటే వాళ్ళకి వచ్చి ఆనందం కానీ, ఒక భరోసా కానీ, అది ఎంత బాగుంటుంది అన్న మాటను తలుచుకుంటే ఈ పడ్డ కష్టం కాదు ఇదంతా అని కష్టం అనిపించదండి. అలాగే వివిధ కార్యక్రమాలు ఎంత మేము బిజీగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్దామనేసి నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. దానికి నా కుటుంబం, నా భర్త కానీ, నా పిల్లలు కానీ నాకు ఎప్పుడు వాళ్ళు అండగా ఉంటారు. తప్పకుండా చాలా సపోర్ట్ అండి. నేను ఏది చేసినా మంచి కార్యక్రమాలు చేస్తుంది, సేవా కార్యక్రమాల కోసం వెళ్తుంది, నలుగురు చూస్తుంది అనేసి నా కుటుంబంలో ముందు నన్ను నమ్ముతారండి. అందుకని వాళ్ళు నాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మొన్న జాబ్ మేళాకి ఏంటండి ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా వచ్చారండి. అవునండి, తెలంగాణ నుంచి వచ్చారండి, కర్ణాటక నుంచి వచ్చారండి, ఎక్కువ చిత్తూరు, వైజాగ్ వీటి నుంచి కూడా వచ్చారండి. అసలు మేము అనుకున్నది ఎంత ఉంటుందా అని అనుకోలేదు అసలు. ఇంకా ఇప్పుడు ఇది చూసిన తర్వాత అనిపించిందండి, ఈసారి పెడితే కనుక ఇంకా మెగా పెట్టి చాలా మందిని ఒక నెల రోజుల ముందు నుంచి అలర్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా మనం అంతా చెప్పాలి, దానికి అర్హులు ఎవరైనా అంటే వస్తారు, వాళ్ళందరినీ కూడా మనం అవకాశాలు కల్పించగలుగుతాము అన్న ఒక భరోసా అయితే నిన్న దానికి వచ్చిందండి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా పెద్దగా చేయాలనేసి మేము నిర్ణయించుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో ఓన్లీ ఈ ఉపాధి కల్పనేనా దీనికి సంబంధించి మీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమన్నా మెడికల్ సైడ్ కానీ, లేదంటే విద్యార్థులకి విద్యని మీరు ఎలాగో చదివించానంటున్నారు కొంతమంది పిల్లల్ని గతంలో కూడా, అటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు కూడా మేము ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకి కొంతమంది ఫీజులు కట్టడమే కాదండి, పుస్తకాలు ఇవ్వడమే కానీ, పూర్ పీపుల్కి వాళ్ళకి ఫీడింగే కాదు, వాళ్ళకి బియ్యం ఇవాళ సరఫరా చేయడం ప్రతి నెల మేము చేస్తూనే ఉంటామండి. ఇలాంటివన్నీ ప్రత్యేకంగా నేను ఇందులో అయితే పెట్టను కానీ ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. ఇది పెద్దది కాబట్టి ఈ మధ్యలో ఇది చేసింది పెడుతున్నాం. మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేస్తున్నామండి. దానికి అన్ని విభాగాల నుంచి కూడా డాక్టర్స్ని తీసుకొచ్చేలాగా మాకు ఇక్కడ పెద్ద హాస్పిటల్ వాళ్ళ సహకారాలు ఇవన్నీ అడుగుతున్నాం. దాన్ని కూడా పెద్దగా పేదలకి ఎవరైతే వెళ్ళి టెస్టులు కూడా చేయించుకోలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడాలి అన్న ఉద్దేశంలో ఎందుకు ఇప్పుడు ఇంత మెగా మెడికల్ క్యాంపు అన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ఈ ఆరోగ్యశ్రీ అన్నది తీసిపడేశారండి పేదలకి. వాళ్ళకి ఏదైనా వచ్చినా హాస్పిటల్కి వెళ్తే చేసి దిక్కు లేదు, కనీసం బాగాలేదు అనుకుంటే టెస్టుల కోసం వెళ్దామన్నా వాళ్ళకి అయ్యే పరిస్థితి లేదు. కనీసం ఈ మెడికల్ క్యాంపుల ద్వారా కొన్ని టెస్టులు చేయగలిగితే కొంతమందికైనా మనం పెట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయించగలిగితే తర్వాత మా ఫౌండేషన్ తర్వాత అలా చేయాలని ఆ ఉద్దేశం కూడా ఉందండి. అలాగే మాకు WHA అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, వరల్డ్ హెల్త్ అసోసియేషన్ అని ఉంది. దాని నుంచి చాలా పెద్దలందరూ కూడా ఈ మెడికల్ దాంట్లో ఉన్నారండి. మన డాక్టర్ ఐవి రావు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా. మా గవర్నమెంట్లో కూడా అప్పుడు మేమంతా దానికోసం మెడికల్ డివైస్ అని కొన్ని డివైస్ తీసుకురావడం, స్విట్జర్లాండ్లో ఒక డాక్టర్ గారు పెద్ద ఆయన ఉన్నారండి, ఆయన ఆధ్వర్యంలో చాలా పెద్ద ఇందులో అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా మెడికల్ డివైస్ అని తీసుకొచ్చి ఈ బీపీ షుగర్లు ఈ టెస్టుల దగ్గర నుంచి డివైస్ మెడికల్ ఏమున్నాయో అవి చాలా చీప్గా చాలా తక్కువ రేటుకి చేద్దాం, మన ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ప్రాజెక్ట్ లాంటి తీసుకొద్దామని మేము అప్పుడు ప్లాన్ చేసామండి. దురదృష్టవశాత్తు అప్పుడు సాధ్యం కాలేదు. 2 ఏళ్ళు కోవిడ్ రావడం, అందులో అక్కడ నుంచి ఆ స్విట్జర్లాండ్ నుంచి వాళ్ళందరూ రాలేకపోవడం అందరూ అయిందండి. అక్కడ మాకు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మేము పెద్ద క్యాంప్ కూడా పెట్టి అక్కడ కూడా చాలా పెద్దగా మేము ప్లాన్ చేసామండి. పెద్ద పార్టీ పెద్దలను కూడా పిలిపించాము, మాట్లాడారు, మాకు అన్ని భరోసా ఇచ్చారు. కానీ తర్వాత వెంటనే ఇది రావడం, ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్విట్జర్లాండ్లోంచి ఆయన రాలేకపోవడంతో మేము కొన్ని చేయలేకపోయాడు. ఇప్పుడు అందరూ పుంజుకుని ఇందాకే బై గాడ్ గ్రేస్ ఇందాకే అందరూ కూడా వాట్సాప్ కాల్లో కలుసుకుని మళ్ళీ మాట్లాడుకోవడం అన్నీ జరిగిందండి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ ఆంధ్రాలోనే ఒక పెద్ద ఫ్యాక్టరీ, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అని పెట్టి దాన్ని చేద్దాం. దానివల్ల పేదలకి చాలా తక్కువ రేటుకే ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం అనేసి మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నామండి. WHA దానికి నేను కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఉండడంతో నేను దాని వైపుని కూడా చేయాలనేసి మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. రైట్ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఆశయం ఫలించాలి, త్వరగా అది కార్యరూపం దాల్చాలని మేము కూడా మనస్ఫూర్తిగా. నమస్కారం, థ్యాంక్స్ ఫర్ యువర్ విష్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.